మాజీ మంత్రి కేటీఆర్ పై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలను కేటీఆర్ పక్కదారి పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. పచ్చకామెర్లు వచ్చిన వారి వల్లే కేటీఆర్ మాటలు ఉన్నాయని ధ్వజమెత్తారు. సత్య హరిశ్చంద్రుడి కొడుకులాగా కేటీఆర్ మాట్లాడుతున్నారని, పరిశ్రమల దగ్గర కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ లా ఫామ్ హౌస్ పాలన కాదని తమది ప్రజాపాలన అని పేర్కొన్నారు. క్యాబినెట్ నిర్ణయాలతోనే తమ పాలన సాగుతోందని, మీ హయాంలో వలె ఇష్టం వచ్చిన జీవోలు తీసుకురాలేదని బీఆర్ఎస్ పై ఎంపీ చామల విమర్శలు గుప్పించారు. నేను చెప్పాలనుకుంటున్నా అంటే పచ్చకామర్లు వచ్చినోనికి లోకమంతా పచ్చగానే కనపడుతుందట. కేటీఆర్ గారు కూడా అట్లనే ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ హయాంలో ఏదన్నా నిర్ణయం, అది ఇండస్ట్రియల్ పాలసీస్ కానీ ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఒక నియంత పాలన, ఒక ఫామ్ హౌస్ పాలన నడిపిరు తప్ప వాళ్ళు ఏ రోజు కూడా ప్రజాపాలన నడపలేదు. ఈ రాష్ట్రంలో ఏ నిర్ణయం తీసుకున్నా ఈరోజు ఆయన ఏదైతే ఇండస్ట్రీస్ భూములకు సంబంధించి 9,900 చిల్లర ఎకరాలు 5 లక్షల కోట్ల స్కామ్ అని చెప్పేదో ఇందాక ప్రెస్ మీట్ పెట్టింది. ఏ నిర్ణయం తీసుకున్నా ఈ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రులు అందరూ కూర్చొని ఒక చర్చ చేసుకున్న తర్వాతనే అది ప్రజలకు మంచి జరుగుద్దా చెడు జరుగుద్దా అన్నటువంటి ఆలోచన వచ్చిన తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటారు ఈ ప్రభుత్వంలో. అంతే తప్ప రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు లేక నియంతగా ఏకపాత్రాభినయం చేయడు. ఇక కేటీఆర్ గారు ఇవాళ వచ్చి సత్య హరిశ్చంద్రునికి చిన్న కొడుకు లెక్క చెప్తున్నాడు ముచ్చట మనకు. ఎందుకంటే మా హయాంలో ఇట్లా జరగలేదు, మా హయాంలో మేము కన్ఫ్యూజ్ చేస్తుండే ఏమని, మా హయాంలో 100% ఉంటుండే, ఎవరన్నా చేతులు మారితే ఆ భూములు అలాట్మెంట్ మారితే 200% ఉంటుండే ఎస్ఆర్ఓ కాస్టు. ఆ ఎస్ఆర్ఓ కాస్ట్ ఇప్పుడు వచ్చిన వాళ్ళు వీళ్ళు 30%. ఇవన్నీ కూడా నేను ఇప్పుడు శ్రీధర్ బాబు గారు ఈ యొక్క ఇండస్ట్రీ శాఖ మంత్రి గారు క్లియర్గా తెలంగాణ ప్రజలకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు వాళ్ళు ఇచ్చినటువంటి అలిగేషన్స్. 5 లక్షల కోట్ల రూపాయల గురించి ఆయన ఇవాళ అలిగేషన్ చేయడానికి ప్రయత్నం చేసిండు. ఇక దాంతోపాటు మీ అందరికీ తెలుసు కేటీఆర్ గారికి పొద్దున్న లేస్తే ఒకే ఒక ఆలోచన, రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని ఎట్లా ప్రజల ముందు వాళ్ళు చేస్తున్నటువంటి పనులు చేయకుండా చేసినట్టుగా చెప్పి ఆ కుటుంబంని బ్లేమ్ చేయాలన్న ఆలోచనే క్లియర్గా కనపడుతుంది రోజు.